వెల్కమ్ టు స్పోర్టిఫిక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ ఎన్ఎల్పి బేసిక్స్ గురించి తెలుసుకుందాం. సో ముందుగా నా వీడియోస్ అన్ని కూడా మోస్ట్లీ 50 మినిట్స్ లోపే ఉంటాయి. తక్కువ టైంలో ఫాస్ట్ గా క్లియర్ గా నేర్చుకోవడం నా ఇంటెన్షన్. ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ వీడియో కంప్లీట్ గా చూడండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. చేశారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఎన్ఎల్పి అంటే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఎన్ఎల్పి వల్ల మిషన్స్ మనం చెప్పేది అర్థం చేసుకుంటాయి. ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ, గూగుల్ ట్రాన్స్లేట్, వాయిస్ అసిస్టెంట్ లైక్ అలెక్సా, సిరి. సో ఎన్ఎల్పి లో ప్రీ ప్రాసెసింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ లో టాప్ 3 కాన్సెప్ట్స్ చూద్దాం. టోకెనైజేషన్, స్టాప్ వర్డ్స్ రిమూవల్, లిమిటైజేషన్. సో లెట్స్ అండర్స్టాండ్ దెమ్ వన్ బై వన్ విత్ ఎగ్జాంపుల్ అండ్ పైథాన్ కోడ్. సో ఫస్ట్ టోకెనైజేషన్. టోకెనైజేషన్ అంటే సెంటెన్స్ ని స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేయడం. మోస్ట్లీ వర్డ్స్ ఆర్ క్యారెక్టర్స్. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సెంటెన్స్ ఏముంది? ఐ లవ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఇక్కడ సెంటెన్స్ అంటారు. సో నెక్స్ట్ టోకన్స్. టోకెన్స్ అంటే ఏంటంటే ఐ లవ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో ఇక్కడ ఎవ్రీ వర్డ్ స్ట్రింగ్ లో ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి వర్డ్స్ ని ఇండివిజువల్ గా హ్యాండిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ సెంటెన్స్ కంప్లీట్ ఒక స్ట్రింగ్ లో ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ టోకెన్స్ అని ఉంది కదా, ఈచ్ వర్డ్ స్ట్రింగ్ లో వస్తుంది అన్నమాట. ఈచ్ వర్డ్ స్ట్రింగ్ లో వస్తుంది. ఓకే, ఇది మనకి వర్డ్స్ ని ఇండివిజువల్ గా హ్యాండిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఎల్ఎల్ఎం కి ఇన్పుట్ ఇవ్వడంలో ఫస్ట్ స్టెప్ ఇది అన్నమాట. సో మీకు టోకెనైజేషన్ ఏంటో అర్థమైంది, రైట్? సో నేను మీకు ఇంకా ప్రాక్టికల్ గా ఒక పైథాన్ స్క్రిప్ట్ రాసి చూపిస్తాను మీకు క్లియర్ అర్థం అవడానికి కోసం. సో మనం ఎన్ఎల్పి యూజ్ చేస్తున్నాం కాబట్టి మనం ఒక పైథాన్ లైబ్రరీ యూజ్ చేయాలి. ఆ లైబ్రరీ ఏంటంటే ఎన్ఎల్టీకే అన్నమాట. ఎన్ఎల్టీకే ఏంటంటే నేచురల్ లాంగ్వేజ్ టూల్ కిట్ అన్నమాట. ఓకే, సో మనం పైథాన్ లైబ్రరీ ఇన్స్టాల్ చేద్దాము. సో ఎన్ఎల్పి లైబ్రరీ ఎందుకంటే దట్ ఈస్ వర్కింగ్ విత్ ఉమెన్ లాంగ్వేజ్ డాటా అన్నమాట. దట్ ఈస్ డిజైన్డ్ ఫర్ వర్కింగ్ విత్ ఉమెన్ లాంగ్వేజ్ డాటా, దట్ లైబ్రరీ. సో నేను ఇక్కడ పైథాన్ వాడుతున్నాను అన్నమాట. ఓకేనా? సో నేను ఇక్కడ ఫోల్డర్ ఓపెన్ డెమో అనే ఒక ఫోల్డర్ తీసుకొని test.py ఫైల్ చెప్పి క్రియేట్ చేశాను అనమాట. test.py ఫైల్ అని చెప్పి. సో నేను ఇక్కడ ఎన్ఎల్టీకే ఇన్స్టాల్ చేస్తున్నాను లైబ్రరీ. ఎలా అంటే పిప్ ఇన్స్టాల్ ఎన్ఎల్టీకే అని చెప్పి ఎంటర్ చేస్తే సరిపోతుంది. డౌన్లోడ్ అవుతుంది. చూసారు కదా ఎన్ఎల్టీకే. సో ఇక్కడ లైబ్రరీ డౌన్లోడ్ అవుతుంది. మనకి స్క్రీన్ పైన చూస్తున్నారు కదా. సో మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది. సక్సెస్ఫుల్ ఇన్స్టాల్డ్ అని చెప్పి వచ్చేసింది వర్షన్ తో సగా. ఓకేనా? ఎన్ఎల్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ ఎన్ని రన్ చేస్తే మనకి ఇక్కడ ఇలా పాపప్ లా వస్తుంది అనమాట. నేను ఇక్కడ శాంపుల్ కోడ్ ఇచ్చాను కదా, అది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తుంటే నాకు ఇలా పాపప్ వచ్చింది. సో మనం ఇక్కడ డౌన్లోడ్ చేయాలన్నమాట. మనకి కావాల్సినవి డౌన్లోడ్ చేయాలి. నేను అన్ని చేస్తున్నాను. సో మోడల్స్ లో మనం ఇక్కడ ఇంపోర్ట్ ఏమని వాడాము, ఇక్కడ PONKT వాడాం కదా, పంక్ట్. సో అది మాత్రం మనం డౌన్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఉంటుంది మనకి, నేను చూపిస్తాను స్క్రీన్ లో. సో ఇక్కడ పంక్ టోకెనైజేషన్ మోడల్ ఉంది కదా, సో ఇది సెలెక్ట్ చేసి డౌన్లోడ్ క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. నేను అన్ని చేశాను, మీరు అదొకటి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. చేసిన తర్వాత రన్ చేయొచ్చు అనమాట. కోడ్ రాసాను. ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని ఒక లవ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే టెక్స్ట్ తీసుకొని టోకెనైజేషన్ ఎలా చేయాలని చెప్తాను. ఇక్కడ ఫస్ట్ రన్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకసారి రన్ చేస్తాను. ఇక్కడ రన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఐ లవ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని మనం ఇక్కడ టెక్స్ట్ ఇచ్చాం కదా, ఈ టెక్స్ట్ అంతా ఒకటే స్ట్రింగ్ లో ఇచ్చాము. సో మనకి అవుట్పుట్ ఏమొచ్చిందంటే ఈచ్ వర్డ్ ఇండివిజువల్ స్ట్రింగ్ లాగా వచ్చింది మనకి, రైట్? సెంటెన్స్ ని వర్డ్ టోకెనైజేషన్ యూజ్ చేసి ఇండివిజువల్ వర్డ్స్ గా డివైడ్ చేసాం అన్నమాట. ఇవి మోడల్ కి ప్రాసెస్ చేయడానికి ఈజీ అవుతుంది. ఓకే, ఇవి మోడల్ కి ప్రాసెస్ చేయడానికి ఈజీ అవుతుంది. నేను ఇప్పుడు కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొచ్చింది? ఒక ఎంటైర్ స్ట్రింగ్ ఇచ్చాము. ఒక టెక్స్ట్ లో ఒక స్ట్రింగ్ ఇచ్చాము, డివైడ్ చేసి ఇండివిజువల్ వర్డ్స్ ని స్ట్రింగ్ గా మార్చి ఇచ్చింది అనమాట. ఓకేనా? ఈచ్ వర్డ్ స్ట్రింగ్ వర్డ్ లో ఇచ్చింది అనమాట. అది ఎలా వచ్చింది ఏంటనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎన్ఎల్టీకే లైబ్రరీ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎన్ఎల్టీకే ఏంటంటే ఇంతకు ముందు చెప్పాను నేను, నేచురల్ లాంగ్వేజ్ టూల్ కిట్ అని. దాన్ని లైబ్రరీని ఇన్స్టాల్ చేసుకున్నాక మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ ఇది ఎన్ఎల్పి కోసం చాలా ఫంక్షనాలిటీలు ఇస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ లైన్ ఏముంది? ఎన్ఎల్టీకే డౌన్లోడ్ పంక్ట్ అని ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే ఈ లైన్ ద్వారా పంక్ట్ అనే టోకెనైజర్ మోడల్ ని డౌన్లోడ్ చేస్తుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఇచ్చిన స్ట్రింగ్ ని దాన్ని ఇండివిజువల్ వర్డ్ గా మార్చేస్తుంది అనమాట. సెంటెన్స్ ని లేదా వర్డ్స్ ని విడదీయడానికి ఉపయోగిస్తుంది అనమాట. ఓకే, డివైడ్ చేయడానికి ఉపయోగిస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? ఎన్ఎల్టీకే టోకెనైజ్ ఇంపోర్ట్ వర్డ్ టోకెనైజర్ అని ఉంది కదా, ఈ లైన్ లో వర్డ్ టోకెనైజ్ అనే ఫంక్షన్ ని ఇంపోర్ట్ చేస్తుంది అనమాట. ఇది ఒక స్ట్రింగ్ ని పదాలుగా విడదీస్తుంది అనమాట. సో వర్డ్స్ ని డివైడ్ చేస్తుంది. ఏం డివైడ్ చేస్తుంది? మనం ఇక్కడ ఏమి ఇచ్చాము? టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఐ లవ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని ఇచ్చాము. ఇది మన టెక్స్ట్. దీన్ని టోకెనైజ్ చేద్దాం. ఓకేనా? దీన్ని టోకెనైజ్ చేద్దాం. ఎలా చేద్దాం అనేది ఇక్కడ ఇస్తున్నా. టెక్స్ట్ టోకన్స్ ఈజ్ ఈక్వల్ టు వర్డ్ టోకెనైజ్ టెక్స్ట్. ఇది పాస్ చేసాం. మనం ఏమైతే ఇచ్చామో టెక్స్ట్ ని పాస్ చేసాం. ఈ ఫంక్షన్ టెక్స్ట్ ని ఇండివిజువల్ వర్డ్స్ గా విడదీస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాం? ప్రింట్ టోకన్స్ అని ఇచ్చాం. సో అది ఇప్పుడు ప్రింట్ అవుతుంది, ప్రింట్ చేస్తున్నాం. అవుట్పుట్ ఏం వస్తుంది మనకి? ఐ లవ్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని ఉంది. ఈచ్ వర్డ్ మనకి స్ట్రింగ్ లాగా వచ్చింది. ఓకేనా? సో ఈ విధంగా ఎన్ఎల్టీకే లో టోకెనైజేషన్ చాలా సింపుల్ గా చేయవచ్చు అనమాట. ఇది ఫస్ట్ స్టెప్. సో మీకు ఇప్పుడు టోకెనైజేషన్ అంటే క్లియర్ అర్థమైంది అనుకుంటా, విత్ ప్రాక్టికల్ గా చేసి చూపించాను కాబట్టి. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటి? స్టాప్ వర్డ్స్ రిమూవల్. సో స్టాప్ వర్డ్స్ రిమూవల్. సో యాక్చువల్లీ
వాట్ ఆర్ స్టాప్ వర్డ్స్ యాక్చువల్లీ? వాట్ ఆర్ స్టాప్ వర్డ్స్? సో స్టాప్ వర్డ్స్ అంటే చాలా కామన్ వర్డ్స్ లైక్ ఈజ్, ఏ, ద, ఇన్, ఆన్ లాంటి వర్డ్స్. ఇవి సెంటెన్స్ లో కామన్ గా వచ్చే వర్డ్స్, బట్ యాక్చువల్లీ మీనింగ్ కి చాలా తక్కువ యూజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏమున్నాయి ఇక్కడ, నేను ఏమిచ్చాను. సో ఇక్కడ ఐఎమ్ లెర్నింగ్ ఎన్ఎల్పి ఇన్ పైథాన్. సో వితౌట్ స్టాప్ వర్డ్స్ ఏమొస్తుంది? లెర్నింగ్ ఎన్ఎల్పి పైథాన్. మీరు ఒకటి గమనించారా? స్టాప్ వర్డ్స్ రిమూవ్ చేయడం వల్ల సెంటెన్స్ క్లీన్ అవుతుంది. సో మోడల్ కి మీనింగ్ఫుల్ వర్డ్స్ మాత్రమే ఇస్తుంది అన్నమాట. సో మోడల్ కి అర్థమయ్యడానికి స్టాప్ వర్డ్స్ రిమూవ్ చేసి మోడల్ కి అర్థమయ్యేలాగా మోడల్ కి మీనింగ్ఫుల్ వర్డ్స్ మాత్రమే ఇస్తుంది. ఏం వర్డ్స్? జస్ట్ లెర్నింగ్ ఎన్ఎల్పి పైథాన్ అంతే. ఐఎమ్, ఇన్ అని అవి అక్కర్లేకుండా మెయిన్ సెంటెన్స్ ఇస్తుందని దాని మీనింగ్ అనుకోండి. ఇంకా ఎగ్జాంపుల్. ఓకే, సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం రిగార్డింగ్ స్టాప్ వర్డ్స్ రిమూవల్. సో ఇక్కడ స్క్రిప్ట్ రాసాను. ఇక్కడ స్టాప్ వర్డ్స్ లిస్ట్ నుంచి అన్నెసెసరీ వర్డ్స్ రిమూవ్ చేసాం అన్నమాట. సో ఫైనల్ గా మీనింగ్ఫుల్ వర్డ్స్ మాత్రమే మిగులుతాయి. సో అప్పుడు LLM కి క్లియర్ కాంటెక్స్ట్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో స్టాప్ వర్డ్స్ మీనింగ్ మీకు అర్థమైంది అనుకుంటా. సో నేను ఇక్కడ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ స్క్రిప్ట్ రాసాను, మీకు ఈచ్ లైన్ చెప్తాను నేను ఇప్పుడు. సో ఫస్ట్ లైన్ లో ఏముంది? ఫ్రమ్ NLTK కార్పస్ ఇంపోర్ట్ స్టాప్ వర్డ్స్ అని ఉంది. ఇది NLTK లో ఉన్న స్టాప్ వర్డ్స్ అనే ప్రీ డిఫైన్డ్ లిస్ట్ ని ఇంపోర్ట్ చేయడానికి ఉపయోగిస్తున్నాం. సో ఇక్కడ స్టాప్ వర్డ్స్ అంటే ఏంటి? లైక్ స్మాల్ వర్డ్స్. స్టాప్ వర్డ్స్ అంటే స్మాల్ వర్డ్స్ లైక్ ఎలాంటివి అంటే ఈజ్, ఏ, ద, ఆఫ్, అండ్ లాంటి వర్డ్స్ ని ఇవి లాంగ్వేజ్ లో చాలా కామన్ గా ఉంటాయి, కానీ స్పెషల్ మీనింగ్ కన్వే చేయవు అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? ఫ్రమ్ NLTK టోకనైజ్ ఇంపోర్ట్ వర్డ్ టోకనైజ్ అని ఉంది. ఇది ఇంపోర్ట్ చేసుకున్నాం. ఎందుకు? మనం ఇచ్చిన సెంటెన్స్ ని ఇండివిజువల్ వర్డ్స్ గా టోకనైజ్ చేయడానికి ఈ ఫంక్షన్ ని ఇంపోర్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపోర్ట్ NLTK. సో ఇంపోర్ట్ NLTK ఏంటి? ఇది NLTK ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేయడానికి లోపల ఉన్న రిసోర్స్ ఫైల్స్ యాక్సెస్ చేయడానికి అవసరం అన్నమాట. రిసోర్స్ ఫైల్స్ ఏంటి ఇక్కడ? లైక్ పంక్ట్, స్టాప్ వర్డ్స్ అంటే అనమాట. సో NLTK లో చాలా ఉంటాయి అనమాట, చాలా ప్రీ డిఫైన్డ్ ఫైల్స్ ఉంటాయి. సో మనం అందులో ఏది వాడుకోవాలో అది వాడుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం రెగ్యులర్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి సెంటెన్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం కాబట్టి యాజ్ పర్ టాపిక్ ఆ రిసోర్స్ ఫైల్ NLTK లో ఈ రిసోర్స్ ఫైల్స్ తీసుకుంటాం. ఏంటవి? పంక్ట్, స్టాప్ వర్డ్స్. సో వీటి గురించి మాట్లాడుకుంటాం. నెక్స్ట్ పంక్ట్, స్టాప్ వర్డ్స్ ఇచ్చాం. డౌన్లోడ్ పంక్ట్, డౌన్లోడ్ స్టాప్ వర్డ్స్ ఇచ్చాం. సో ఇక్కడ పంక్ట్ అంటే ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పాను. పంక్ట్ అంటే టోకనైజర్ మోడల్. ఇది సెంటెన్స్ ని వర్డ్స్ గా విడదీయడంలో సాయం చేస్తుంది అనమాట. స్టాప్ వర్డ్స్ అంటే ఏంటి? లైక్ డాటా సెట్ ని డౌన్లోడ్ చేయడానికి ఈ లైన్ ఉపయోగిస్తాం అన్నమాట. నెక్స్ట్ క్యాజువల్ టెక్స్ట్ ఇచ్చాం. టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాప్ వర్డ్స్ రిమూవల్ అని ఇచ్చాం. నార్మల్ క్యాజువల్ టెక్స్ట్ ఏదైనా ఇవ్వచ్చు మనం. నెక్స్ట్ ఏంటి? టోకన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాం ఇక్కడ? టోకన్ ఈజ్ ఈక్వల్ టు వర్డ్ టోకనైజర్ టెక్స్ట్ పాస్ చేసాం మనం. ఓకే, ఆబ్జెక్ట్ పాస్ చేసి ఇచ్చాం. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది? ఇక్కడ ఈ లైన్ ఇది ఏం చేస్తుంది? సెంటెన్స్ ని ఇండివిజువల్ గా వర్డ్స్ గా టోకనైజ్ చేస్తుంది అనమాట. ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అర్థం అవుతుంది. లెట్ మీ రన్. ఓకే, రన్ చేస్తున్నాను ఇక్కడ. సో రన్ చేస్తుంటే ఏమవుతుంది? రన్ అవుతుంది. సో మనకి ఇక్కడ మన సెంటెన్స్ ఏమి ఇచ్చాం ఇక్కడ? దిస్ ఈస్ ఏ శాంపుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్టాప్ వర్డ్స్ రిమూవల్. సో మనకి అవుట్పుట్ ఏం వచ్చింది? సింపుల్ ఎగ్జాంపుల్ స్టాప్ వర్డ్ రిమూవల్. సో ఓన్లీ మెయిన్ సెంటెన్స్ మాత్రమే వచ్చింది మనకి, అంటే చిన్న చిన్న వర్డ్స్ తీసేసింది. సో దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ స్టాప్ వర్డ్స్ రిమూవల్. ఈజ్, ఏ, దిస్, ఆఫ్ లాంటి రిమూవ్ చేసింది అనమాట. సో సెంటెన్స్ ని ఇండివిజువల్ గా వర్డ్స్ గా టోకనైజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇది ఇచ్చాం కదా ఈ సెంటెన్స్. నెక్స్ట్ ఈ లైన్ ఏం చేసింది మనకి? అసలు ఈ లైన్ ఏంటి? ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? లిస్ట్ కాంప్రిహెన్షన్ ఉపయోగించి స్టాప్ వర్డ్స్ తప్పించి మిగిలిన మీనింగ్ఫుల్ వర్డ్స్ ని మాత్రమే తీసుకుంటుంది అన్నమాట. ఇక్కడ డాట్ లోవర్ మెథడ్ కూడా తీసుకున్నాం. సో ఇది ఉపయోగించి అప్పర్ లెటర్స్ కూడా హ్యాండిల్ చేస్తాం అన్నమాట. ఫైనల్ గా ఏమైందంటే ఫైనల్ గా స్టాప్ వర్డ్స్ తీసేసి తర్వాత మనకి మిగిలిన వర్డ్స్ ని ప్రింట్ చేస్తుంది. సో ఏం చేస్తుంది మనకి? సింపుల్ ఫైనల్ గా వర్డ్స్ రిమూవ్ చేసి ఇది ఇచ్చింది, సింపుల్ ఎగ్జాంపుల్ స్టాప్ వర్డ్ రిమూవల్ అని చెప్పేసి. ఓకే, సో ఈ కోడ్ ద్వారా మనం ఒక సెంటెన్స్ లో ఉన్న కామన్ స్టాప్ వర్డ్స్ ని చేసి ఇంపార్టెంట్ వర్డ్స్ మాత్రమే రిటైన్ చేయడం చేస్తుంది అనమాట. సో ఇది NLP లో స్పెషల్ గా LLM ప్రీ ప్రాసెసింగ్ లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. NLP లో స్పెషల్ గా LLM ప్రీ ప్రాసెసింగ్ లో చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇది. సో స్టాప్ వర్డ్స్ రిమూవల్ గురించి చాలా క్లియర్ గా అర్థమైంది అనుకుంటా మీకు. సో విత్ ఎగ్జాంపుల్ తో సహా చెప్పాను కాబట్టి. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే లిమిటైజేషన్ గురించి మాట్లాడుకుందాం. సో చాలా మంది ఈ వీడియోస్ చూస్తున్నారండి, లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా ఇంటెన్షన్ ఏంటంటే చాలా తక్కువ టైం లో నేర్చుకోవడం నా ఇంటెన్షన్. సో నా ప్రతి వీడియో మోస్ట్లీ 15 minutes కంటే ఎక్కువ ఉండదు. నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు తక్కువ టైం లో నేర్చుకోవడం, వెరీ షార్ట్ టైం లో నేర్చుకోవడం నా ఇంటెన్షన్ అన్నమాట. సో అది మీకు యూజ్ అవుతుంది కాబట్టి నేను నచ్చుతుంటే మీకు లైక్ కమెంట్ చేయండి, అట్లీస్ట్ థ్యాంక్ యూ అని చెప్పండి. జస్ట్ దట్స్ ఫైన్. లైక్ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి. ఓకే అండి, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో వాట్ ఈస్ లిమిటైజేషన్? సో లిమిటైజేషన్ అంటే వర్డ్ ని ఒరిజినల్ ఆర్ రూట్ ఫార్మ్ కి కన్వర్ట్ చేయడం. లైక్ గ్రామర్ ని ఫాలో చేస్తుంది, డిక్షనరీ బేస్డ్ మెథడ్ లైక్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ రన్నింగ్ అని ఉంది. రన్నింగ్, రన్స్. సో రూట్ వర్డ్ వచ్చేసి రన్ అన్నమాట. ఓకే, లైక్ బెటర్ అని ఉంది. బెటర్ కి ఏమొస్తుంది?
లీమా, గుడ్ అని వస్తుంది. సో ఇవి వర్డ్స్ ని సింప్లిఫై చేయడం వల్ల LLM కి జనరల్ మీనింగ్ ఈజీగా తెలుస్తుంది అనమాట. సో LLM కి జనరల్ మీనింగ్ ఈజీగా తెలుస్తుంది అనమాట ఇలాంటి వర్డ్స్ సింప్లిఫై చేయడం వల్ల. సో ఇక్కడ శాంపిల్ కోడ్ లిమిటైజేషన్ గురించి ఇచ్చాను ఇక్కడ. సో నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాక ఎగ్జిక్యూట్ చేస్తాను కోడ్, మీకు అర్థం అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇంపోర్ట్ NLTK ఇంపోర్ట్ చేసాము, అది మీకు ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ లైన్ ఏముంది ఇక్కడ, ఇంపోర్ట్ NLTK డాట్ స్ట్రీమ్ ఇంపోర్ట్ వర్డ్ నెట్ లిమిటైజర్ అని ఉంది. సో NLTK లో ఉండే వర్డ్ నెట్ లిమిటైజర్ అనే క్లాస్ ని ఇంపోర్ట్ చేస్తున్నాం. సో లిమిటైజర్ అంటే ఒక పదాన్ని డిక్షనరీ బేస్ ఫామ్ లోకి మార్చే ప్రాసెస్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, వర్డ్ నెట్ డౌన్లోడ్ వర్డ్ నెట్ అని ఉంది. వర్డ్ నెట్ అనేది ఒక లెక్సికల్ డేటా బేస్. ఇది లిమిటైజేషన్ ప్రాసెస్ కి బేస్ డాటాని అందిస్తుంది, కాబట్టి ఇది కంపల్సరీగా డౌన్లోడ్ చేయాలి. నెక్స్ట్ లైన్ ఏముంది ఇక్కడ, లిమిటైజర్ ఈస్ ఈక్వల్ టు వర్డ్ నెట్ లిమిటైజర్ అని ఉంది. సో ఇది లిమిటైజర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇచ్చిన వర్డ్ ని లీమాలోకి మార్చడానికి ఈ ఆబ్జెక్ట్ ఉపయోగిస్తుంది దానికి, లీమాకి. నెక్స్ట్ ఏముంది, ప్రింట్ లిమిటైజర్ డాట్ లిమిటైజర్ అని ఉంది. సో ఇది ఏంటంటే రన్నింగ్ అనే వర్డ్ ఇచ్చాం కదా అక్కడ స్ట్రింగ్ లో. సో రన్నింగ్ అనే వర్బ్ ని లిమిటైజర్ చేసి ఇది రన్ అనే రూట్ ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. సో గ్రామర్ ఇక్కడ. సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ, స్టడీస్ అని ఇచ్చాను. స్టడీస్ అనే ప్లూరల్ ఆర్ వర్బ్ ఫామ్ ని లిమిటైజ్ చేసి ఇది స్టడీ అనే బేస్ ఫామ్ లోకి మారుతుంది అన్నమాట. ఓకే, సో గ్రామర్ చెక్ చేస్తుంది అన్నమాట ఇక్కడ మెయిన్ గా. ఓకే, ఫర్ LLM కి అర్థం అవడానికి కోసం. సో దిట్ ఈస్ లిమిటైజేషన్. ఓకే, సో ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తాను, మీకు ఈజీ అర్థం అవుతుంది. ఓకేనా? కోడ్ రన్ చేస్తాను, రన్నింగ్ అవుతుంది. సో ఇక్కడ సమ్మరీ ఆఫ్ ద కోడ్ ఏంటంటే, లైక్ లిమిటైజేషన్ అనేది NLP లో ఒక ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. ఇది NLP లో ఒక ఇంపార్టెంట్ స్టెప్. కోడ్ రన్ అయింది, మనకి ఏమొచ్చింది అవుట్పుట్, రన్నింగ్ స్టడీ అని వచ్చింది. సో ఇక్కడ సమ్మరీ ఏంటంటే, లిమిటైజేషన్ అనేది NLP లో ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని అన్నాను కదా. సో ఇది ఒక వర్డ్ యొక్క కరెక్ట్ డిక్షనరీ ఫామ్ బేస్ చేసుకుని ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ వర్డ్ ని కరెక్ట్ డిక్షనరీ ఫామ్ బేస్ చేసుకుని వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ రన్నింగ్ అని ఉంది. రన్నింగ్ ని రన్ అని అంటాం జనరల్. స్టడీస్ ని ఏమంటాం, స్టడీ అంటాం. స్టడీస్ ని స్టడీ అంటాం, రైట్? సో ఇది LLM ని ట్రైన్ చేసే సమయంలో టెక్స్ట్ క్లియర్ గా నార్మలైజ్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. సో ఇది LLM ని ట్రైన్ చేసే సమయంలో టెక్స్ట్ అండ్ నార్మలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్, కంప్లీట్ సమ్మరీ ఏంటంటే ఈ వీడియోలో మనం NLP లో 3 కోర్ కాన్సెప్ట్స్ గురించి చూసాం. లైక్ ఫస్ట్ వన్ ఏంటంటే టోకెనైజేషన్. సో టోకెనైజేషన్ అంటే సెంటెన్స్ ని పార్ట్స్ గా డివైడ్ చేయడం, రైట్? నెక్స్ట్ ఏంటి, స్టాప్ వర్డ్స్ రిమూవల్. సో అన్నెసెసరీ వర్డ్స్ ని రిమూవ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి, లిమిటైజేషన్ అంటే ఏంటి, వర్డ్స్ ని రూట్ ఫామ్ కి కన్వర్ట్ చేయడం. సో ఇది NLP ప్రీ ప్రాసెసింగ్ లో బేస్ లెవెల్ స్టెప్ అన్నమాట. సో వితౌట్ దిస్ LLM is ప్రాపర్ ఇన్పుట్ ఇవ్వలేం అన్నమాట. LLM కి ప్రాపర్ ఇన్పుట్ ఇవ్వలేం వితౌట్ దిస్. ఓకే, సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియోకి సంబంధించిన ఎనీ డౌట్ ఉంటే నాకు కమెంట్ చేయండి, అండ్ నచ్చితే కనుక థ్యాంక్ యూ అని చెప్పి కమెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ అండి.